నౌన్స్ గుర్తు తెలుసుకుందాం. నౌన్స్ లో కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్ ఉంటాయి. సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి? నౌన్ కదా. ఆ నౌన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. హార్డ్లీ వుడ్ ఎనీ గర్ల్ లైక్ హిమ్. ఇక్కడ సెంటెన్స్ లో గర్ల్ అనేది కౌంటబుల్ నౌన్. హార్డ్లీ వుడ్ ఎనీ గర్ల్ లైక్ హిమ్. అతన్ని ఏ అమ్మాయి ఇష్టపడదు. ఎగ్జాంపుల్ 2. ఈజ్ దేర్ ఎనీ మిల్క్ ఇన్ ద బాటిల్? మిల్క్ అన్కౌంటబుల్ నౌన్. బాటిల్లో ఏదన్నా కొద్దిగా ఏదన్నా పాలు ఉన్నాయా అని అడుగుతున్నాం. ఆల్ ద బుక్స్ ఆన్ దిస్ టేబుల్ ఆర్ వైట్. ఆల్ కౌంటబుల్ నౌన్. షీ హాస్ లాస్ట్ మెనీ అ థింగ్. ఆమె ఎన్నో పోగొట్టుకుంది అని చెప్పన్నాం. మెనీ అన్కౌంటబుల్ నౌన్. చూసారా? కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్, సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్. ఇవి నౌన్స్ లో ఉంటాయి. ఇంగ్లీషు రాయటానికి, మాట్లాడటానికి వేరు వేరు బాణీలు ఉపయోగిస్తారు. స్పోకెన్ స్టైల్ చాలా సులభం. కమ్యూనికేషన్ చేయటం కోసం లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ బాగా ఉండాలి. ఓకే, దానికి సంబంధించి కొద్దిగా గ్రామర్ నేర్చుకుంటే చాలా బాగుంటుంది అని నేను పదే పదే చెబుతూ ఉన్నాను. తెలుసుకోండి. ఇంగ్లీష్ లో ఉన్న 26 అక్షరాలలో ఏ, ఈ, ఐ, ఓ, యు వీటిని ఓవెల్స్ అంటారు, అచ్చులు అంటారు. మిగిలిన అక్షరాలను కాన్సోనెంట్స్ అని చెప్పని అంటారు. తర్వాత ఏ, యా, ది ఈ మూడింటిని ఇంగ్లీష్ లో ఆర్టికల్స్ అంటారు. యాక్చువల్ గా ఇవి యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్ లోనే ఏ, యా, ది అనే వాటిని ఆర్టికల్స్ అంటాం. వీటిని ఉపయోగించి మనం అనేక రకాల సెంటెన్సెస్ తయారు చేసుకోవాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం తెలుసుకున్నాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 అని చెప్పని మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి సంబంధించి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి 8 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. చూడండి ఎలా ఉంటాయో. వాణి ఈజ్ ఇన్ హైదరాబాద్. వాణి ప్రాపర్ నౌన్. నౌన్స్ 5 రకాలుగా ఉంటాయి. నౌన్స్ 5 రకాలుగా ఉంటాయి. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. 5 రకాలుగా ఉంటాయి నౌన్స్. ఇప్పుడు వాణి ఈజ్ ఇన్ హైదరాబాద్. వాణి ప్రాపర్ నౌన్. షీ ఈజ్ అ టీచర్. ఆమె టీచర్ అని చెప్పంటున్నాం. షీ ప్రొనౌన్. షీ వర్క్స్ ఇన్ ద స్కూల్. వర్క్స్ verb. She also works in tuition center. Also adjective. She is very beautiful. Very adverb. She comes here before 4 p.m. Before adjective. She and her husband go to same school. And conjunction. Hurrah! She won the competition. Hurrah! ఆశ్చర్యార్థకం. బొబ్బా ఏం గొప్ప అన్నట్టుగా హుర్రా అంటే. హుర్రా ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యార్థకం, ఆశ్చర్యంగా ఉండటం. సో కాబట్టి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి సంబంధించి మీరు 8 వర్డ్స్ ఇప్పుడు నేర్చుకున్నారు. సో నౌన్స్ 5 రకాలుగా ఉంటాయని చెప్పి అనుకున్నాము. ఇప్పుడు వాటిని చూద్దాము. 5 రకాల నౌన్స్ ని చూద్దాము. వీటిలో కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్ ఉంటాయి నౌన్స్ లో. ఇప్పుడు ప్రాపర్ నౌన్ చూద్దాం. ప్రాపర్ నౌన్. విజయవాడ ఈజ్ ఎ సిటీ. విజయవాడ ప్రాపర్ నౌన్. సిటీ కామన్ నౌన్. హరి ఈజ్ ఏ కమ్యూనికేషన్ స్పెషలిస్ట్. హరి ప్రాపర్ నౌన్. దిస్ ఈజ్ అ గుడ్ టేబుల్. టేబుల్ కామన్ నౌన్. ఐ ఈట్ ఓన్లీ రైస్. రైస్ అన్కౌంటబుల్ నౌన్. టేబుల్ కౌంటబుల్ నౌన్. ఐ ఈట్ రైస్ అన్కౌంటబుల్ నౌన్. రైస్ కలెక్టివ్ నౌన్. షీ ఈజ్ బ్యూటీ. బ్యూటీ అబ్స్ట్రాక్ట్ నౌన్. కాబట్టి నౌన్స్ ఈ 5 రకాలుగా నౌన్స్ ని విడగొట్టబడింది. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇక ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్ గురించి తెలుసుకుందాం. ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఏ గుడ్ బాయ్. బాయ్ సింగులర్ నౌన్. దే ఆర్ గుడ్ బాయ్స్. బాయ్స్
ప్లూరల్ నౌన్. హరి ఈజ్ ఏ మ్యాన్. హరి masculine gender. హరిత ఈజ్ ఏ గుడ్ ఉమెన్. హరిత ఫెమినైన్ జెండర్. జెండర్స్ రెండు రకాలుగా ఉంటాయి, ఆడోళ్ళు మగోళ్ళు. ఆడోళ్ళకైతే ఫెమినైన్ జెండర్, మగోళ్ళకైతే masculine జెండర్. హిస్ పేరెంట్ ఈజ్ వెరీ గుడ్. ఇది పేరెంట్ అని చెప్పన్నాం. ఇది కామన్ జెండర్. పేరెంట్ అంటే కామన్ జెండర్. తర్వాత ఇట్ ఈజ్ ఏ పెన్. ఇట్ ఈజ్ ఏ పెన్. ఇట్ అనేది న్యూటర్ జెండర్. అటు మగ కాదు, ఆడ కాదు, ప్రాణం లేనిది, న్యూటర్ జెండర్. ఇంగ్లీష్ లో నౌన్స్ కి కేసెస్ ఉంటాయి. కేసెస్ 4 కేసెస్ ఉంటాయి. నౌన్స్ కి 4 కేసెస్ ఉంటాయి. రెడ్డి ఈజ్ ఏ గుడ్ స్పీకర్. రెడ్డి సబ్జెక్టివ్ కేస్. హరి బెట్ రెడ్డి. హరి బెట్ రెడ్డి లేదా హరి బెట్ హిమ్. హిమ్ ఆబ్జెక్టివ్ కేస్. ఇట్ ఈస్ నాయుడుస్ పెన్. నాయుడుస్ పొసెసివ్ కేస్. యాదవ్ గేవ్ నాయుడు ఏ ప్యాలెస్. ఇది డేటివ్ కేస్. యాదవ్ నాయుడికి ఒక భవనాన్ని ఇచ్చాడు. ఇది డేటివ్ కేస్. అంటే సబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, డేటివ్ కేస్. వీటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అయితే డేటివ్ కేస్ ప్రస్తుతం వాడుకలో లేదు. ఓకే, ఇప్పుడు మనం నౌన్స్ గురించి తెలుసుకుందాం. సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్. సింగులర్ నౌన్స్ నుంచి ఏకవచనం నామవాచకాల నుంచి ప్లూరల్ నౌన్స్ బహువచనం నామవాచకాలు ఎలా తయారు చేయాలి. సింగులర్ నౌన్స్ ముందు చెప్తాను, తర్వాత ప్లూరల్ నౌన్స్ చెప్తాను. గుర్తుపెట్టుకోండి. పొటాటో బంగాళదుంప. పొటాటోస్ బంగాళదుంపలు. నౌన్స్ గురించి తెలుసుకుందాం. సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్. ఓకే ఓకే. సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్. పొటాటో బంగాళదుంప. పొటాటో బంగాళదుంప. పొటాటోస్ బంగాళదుంపలు. వాల్కనో అగ్ని ప్రవాహం. వాల్కనోస్ అగ్ని ప్రవాహాలు. మ్యాంగో మామిడికాయ. మ్యాంగోస్ మామిడికాయలు. పిల్లర్ స్తంభము. పిల్లర్స్ స్తంభాలు. డైనమో డైనమో. డైనమోస్ డైనమోలు. మొమెంటో జ్ఞాపిక. మొమెంటోస్ జ్ఞాపికలు. ఫోటో చిత్రం. ఫోటోస్ చిత్రాలు. రేషియో నిష్పత్తి. రేషియోస్ నిష్పత్తులు. యువర్ సెల్ఫ్ నీవే. యువర్ సెల్వ్స్ ఇండెక్స్ సూచిక. ఇండెక్సెస్ ఇండైసెస్ సూచికలు. రేడియస్ వ్యాసార్థం. రాడీ వ్యాసార్థములు. క్రైటీరియన్ ప్రాధాన్యత. క్రైటీరియా ప్రాధాన్యతలు. ఫెనామినాన్ కనపడే విధము. ఫెనోమేనా కనపడే విధములు. కూస్ బాతు. గీస్ బాతులు. ఈ ఎపిసోడ్ లో నౌన్స్ గురించి మరి కొంచెం తెలుసుకుందాం. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. తర్వాత కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్. వీటిని గురించి తెలుసుకుందాం. పీకాక్ ప్రాపర్ నౌన్. బర్డ్ పీకాక్ నెమలి ప్రాపర్ నౌన్. బర్డ్ పక్షి కామన్ నౌన్. హెడ్ HERD హెర్డ్ మంద కలెక్టివ్ నౌన్. డెత్ DEATH డెత్ చావు అబ్స్ట్రాక్ట్ నౌన్. BOOK బుక్ కలెక్టివ్ నౌన్. GOLD గోల్డ్ బంగారం అన్కౌంటబుల్ నౌన్. బుక్ కౌంటబుల్ నౌన్, గోల్డ్ అన్కౌంటబుల్ నౌన్. నెక్స్ట్ వచ్చేసి రోజ్ ROSE రోజ్ ప్రాపర్ నౌన్. ఫ్లవర్ FLOWER ఫ్లవర్ పువ్వు కామన్ నౌన్. నేషన్ NATION నేషన్ జాతి కలెక్టివ్ నౌన్. బ్యూటీ BEAUTY బ్యూటీ అందం అబ్స్ట్రాక్ట్ నౌన్. లైన్ LION లైన్ సింహం కౌంటబుల్ నౌన్. HONEY హనీ అన్కౌంటబుల్ నౌన్. తేనె హనీ మీన్స్ తేనె. ఇప్పుడు మనం మ్యాస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్, కామన్ జెండర్, న్యూటర్ జెండర్ ఈ యొక్క ఎపిసోడ్లో తెలుసుకుందాం. జెండర్ అనేది నౌన్కు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. మ్యాస్కులైన్ జెండర్ పుంలింగం, ఫెమినైన్ జెండర్ స్త్రీలింగం, కామన్ జెండర్ సాధారణ లింగం,
న్యూట్రల్ జెండర్ నపుంసక లింగం. ఇప్పుడు మనం వరుసను తెలుసుకుందాం. బ్రదర్ మ్యాస్కులైన్ జెండర్, సిస్టర్ ఫెమినైన్ జెండర్, ఫ్రెండ్ కామన్ జెండర్, చైర్ న్యూట్రల్ జెండర్, ఫాదర్ మ్యాస్కులైన్ జెండర్, మదర్ ఫెమినైన్ జెండర్, సర్వెంట్ కామన్ జెండర్, చైర్ కంప్యూటర్ న్యూట్రల్ జెండర్, బుల్ ఎద్దు మ్యాస్కులైన్ జెండర్, కౌ ఆవు ఫెమినైన్ జెండర్, గోట్ మేక కామన్ జెండర్, యాంట్ చీమ న్యూట్రల్ జెండర్, హార్స్ గుర్రం మ్యాస్కులైన్ జెండర్, మేర్ ఆడగుర్రం ఫెమినైన్ జెండర్, యాస్ గాడిద కామన్ జెండర్, ఇన్సెక్ట్ పురుగు న్యూట్రల్ జెండర్. ఇప్పుడు మనం జెండర్స్ గురించి తెలుసుకున్నాం. ఇంకా చాలా పదాలు మీకు తెలవాలి, కొన్ని చెప్పాను. మ్యాస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్, కామన్ జెండర్, న్యూట్రల్ జెండర్. ఓకేనా? ఇక మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకే ఒక విషయం ఏంటంటే, ఏ పదాన్నైనా కూడా వివిధ వాక్యాల్లో వేరువేరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గా వాడతామని తెలుసుకున్నాము. విపరీతంగా వర్డ్స్ తెలుసుకోవటం, అవి ఏ జెండరో తెలుసుకోవటం మీకు చాలా ముఖ్యం. అబవ్ అనే పదాన్ని ఒక వాక్యంలో నౌన్ గా వాడితే మరొక వాక్యంలో యాడ్జెక్టివ్ గా వాడచ్చు, ఇంకొక సెంటెన్స్ లో యాడ్వర్బ్ గా వాడచ్చు, ఇంకొక సెంటెన్స్ లో ప్రిపోజిషన్ గా కూడా వాడచ్చు. అంటే సేమ్ వర్డ్ కెన్ బి యూజ్డ్ యాజ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ విధంగా అనేక వేల పదాలు మీరు వేరు వాక్యాలలో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గా వాడుకోవచ్చు అని బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో ఈ ఎపిసోడ్ ఇంతతో క్లోజ్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, హరిప్రసాద్ సైనింగ్ ఆఫ్.